నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ, యథా రాజా తథా క్రిమినల్స్ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ముఖ్య నేత నోట అరాచక భాష, అదే ప్రేరణగా పేట్రేగుతున్న శక్తులు, తెలంగాణ వ్యాప్తంగా కూడా నేరాలు అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ పెద్దల మాట తీరుతో సమాజ స్వభావంలో లేటెంట్ అగ్రెషన్, ప్రతీకార ప్రసంగాల ప్రభావంతో ఉత్తేజితులవుతున్న అసాంఘిక శక్తులు అంటూ ఈ అంశం కనిపిస్తూ ఉంది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు నైతిక ప్రేరణ ఇచ్చేలా బెదిరింపుల భాష కొనసాగుతోందనే అంశం మనం చూడొచ్చు ఇక్కడ. మరోవైపు హోంశాఖ పర్యవేక్షణ గాలికి లా అండ్ ఆర్డర్ చట్టుబండలు. 2 నెలలుగా రాష్ట్రంలో పిచ్చిమీరుతున్న క్రైమ్, ఎన్సీఆర్బీ రిపోర్ట్ కూడా ఆందోళనకరంగా ఉన్న అంశం కనిపిస్తూ ఉంది. హత్యలు, పిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు, అదుపు తప్పుతున్న నేరాలు, ఇది తెలంగాణకు అత్యంత ప్రమాదకరమనే అంశం మనకు కనిపిస్తూ ఉంది. నిందితులకు అంటగాగుతున్న కాంగ్రెస్ నేతలు, చేష్టలు ఉడిగిన పోలీసులు, ఇదే అదనుగా రెచ్చిపోతున్న నేరగాలు, పెరిగిన దాడులు, దౌర్జన్యాలు అంటూ లా అండ్ ఆర్డర్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. షాబాద్ హత్యాకాండ లాంటివి నేర ప్రేరణ ప్రభావమేనంటున్న విశ్లేషకులు అంటూ రాష్ట్రంలో ఒకప్పుడు పటిష్టమైన లా అండ్ ఆర్డర్కు కేర్ ఆఫ్ అడ్రస్గా, ఒక సేఫ్ సిటీగా, సేఫ్ స్టేట్గా ఉన్న తెలంగాణ, హైదరాబాద్ ఇప్పుడు నేరాలకు అడ్డాగా మారిందంటే దానికి ప్రధానంగా భాష, అరాచక భాష, లేటెంట్ అగ్రెషన్కు కారణమవుతోంది. ముఖ్య నేత నోట అరాచక భాష అంటూ ఈ వార్త ప్రధానంగా మనం చూస్తున్నాం. వాటికి సంబంధించిన సమగ్రమైన వివరాలు, రాష్ట్రంలో నమోదైన కేసులు, పెరుగుతున్న నేరాల సంఖ్య, భయంకరమైన నేరాలు ఏ రకంగా పెరుగుతూ ఉన్నాయి, ఏడాదిలో నేరాల వృద్ధి ఎట్లా ఉంది, నమోదైన కేసులు, వాటికి సంబంధించిన విచారణలో జరుగుతున్న లోపాలు, ఇవి నేరగాళ్లలో ఎలా వారిని ప్రేరేపిస్తూ ఉన్నాయి, వారిలో భయం లేకుండా పోవడానికి ప్రధానంగా కారణాలు ఏంటనే దానిపై ఒక సమగ్రమైన కథనాన్ని, సమగ్రమైన విశ్లేషణను నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్లో ఇస్తుంది. దానికి సంబంధించిన వివరాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక రైతుల కోసం రక్తం ఇస్తాం, మీరు పొలాలకు నీళ్ళు ఇస్తామంటే మేము సిద్ధమే అంటూ నిన్న కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు. తెలంగాణ బిడ్డల రక్తంతో కాంగ్రెస్ చేతులు తడిసినాయి, ఆ పార్టీ 60 ఏళ్లుగా పీడించి తెలంగాణ ప్రజల రక్తం తాగిందంటూ ఆయన మండిపడ్డారు. ఇంకా రక్తం కావాలన్నా, నీళ్ళు అడిగితే కన్నీళ్ళు ఇస్తారా, కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ఫైర్ అంటూ ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రక్తదాహానికి రక్తదానం, సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసన, నేడు తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం అంటూ ఈ అంశం కనిపిస్తూ ఉంది. ఈరోజు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా వారంతా కూడా రక్తదాహానికి నిరసనగా రక్తదానం అంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు బీఆర్ఎస్వి ప్రెసిడెంట్ గిల్లు శ్రీనివాస్ గారు స్పష్టం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతోపాటు నీళ్ళు అడిగితే రక్తం కోరుతావా రేవంత్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు గారు ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నించిన అంశం కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. అలాగే ముఖ్యమంత్రిది రాక్షస మనస్తత్వం అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మేమే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తామని మరోసారి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు అల్టిమేటం జారీ చేసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇటీవల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెళ్ళిన సందర్భంలో కూడా చాలా స్పష్టంగా హెచ్చరించిన సందర్భం. ఒకవేళ రైతులను ఇలాగే ఎరగోస పెడితే తప్పకుండా 50-60 వేల మంది రైతులతో మేమే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి రైతుల గోస తీరుస్తాం, అన్నదాతలకు అండగా నిలుస్తాం, అన్నదాతలు ఈ రకంగా బలవుతూ ఉంటే చూస్తూ ఊరుకునే పార్టీ కాదు బీఆర్ఎస్ అంటూ స్పష్టం చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇక సలహా ఇస్తే జైల్లో వేస్తారంటూ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం శ్యాంప్రసాద్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేసిన అంశం కూడా కనిపించింది. నిన్న అనేక మీడియా ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తీవ్రస్థాయిలో ఆవేదన చెందారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కావచ్చు, ఉజ్వలమైన కేసీఆర్ గారి ప్రస్థానంలో కావచ్చు, నేడు కాంగ్రెస్ హయాంలో కావచ్చు, ఎప్పుడు కూడా నిరంతరం తెలంగాణ రైతుల కోసం పరితపించే రిటైర్డ్ ఇంజనీర్లు ఒక సలహా ఇస్తే వాటిని పాటించాల్సింది పోయి, కనీసం పరిగణలోకి తీసుకువెళ్ళాల్సింది పోయి జైల్లో వేస్తారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం మాటలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారని కూడా స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి కూడా సలహాలు ఇచ్చినాం కానీ ఆయన ఒక్క మాట కూడా అనలే, ఇట్లా బెదిరించలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. రిటైర్డ్ ఇంజనీర్లను పిలిచి మరీ మాట్లాడారు గతంలో సలహాలు ఇస్తే, కానీ ఇప్పుడు మొత్తం బెదిరింపుల పరంపర కొనసాగుతోంది, జైల్లో వేస్తారా అని చెప్పి ఆయన సూటిగా నిలదీసిన అంశం. రిటైర్డ్ ఇంజనీర్లను పిలిచి మాట్లాడారు గతంలో. విశ్రాంత ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి వెల్లడి. రేవంత్ జైలు వ్యాఖ్యలపై కన్నీటి పర్యంతం అంటూ ఈ అంశం కూడా కనిపిస్తోంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చూపించి తప్పుదోవ పట్టించొద్దు, కాళేశ్వరం బ్యారాజ్ల పునరుద్ధరణలో కాంగ్రెస్ విఫలమైందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా
మండిపడిన అంశం ఆయన లేఖ రాశారు. ఎన్డీఎస్ఏ సూచనలు సకాలంలో పాటించలేదు. రేవంత్ ప్రభుత్వ చర్యలతో 200 టీఎంసీల గోదావరి నీళ్లు కోల్పోయింది తెలంగాణ అంటూ ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి హక్కులను కాలరాస్తోంది కాంగ్రెస్ అంటూ బీజేపీ కూడా మండిపడుతున్న అంశం మనకు కనిపిస్తోంది. బరాజుల పునరుద్ధరణలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందనే అంశం ఏదైతే ఉందో అది అత్యంత కీలకంగా కనిపిస్తోంది. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను చూపించి ప్రజలను రైతులను తప్పించుకోవద్దు, తప్పుదో పట్టించొద్దు, మీరు సాకుగా చూపిస్తే తెలంగాణ రైతాంగం క్షమించదని కూడా స్పష్టం చేసిన అంశం. బీఆర్ఎస్ దెబ్బతో సర్కారు గోదావరి బాట అంటూ మరో వార్త. నేడు దేవాదులకు డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ వెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తున్న కేటీఆర్ అంటూ ఈ వార్త. నీటి విడుదలపై ప్రశ్నిస్తుండడంతో సర్కారు ఉక్కిరి బిక్కిరవుతున్నట్టు ఈ అంశం మనం చూస్తున్నాం. కాగితాలపై వ్యవసాయం, కరువు పరిస్థితులకు పూర్తిగా దివాలా తీస్తా ఉన్నాడు రైతులు, సాగుకు వెనకాడుతున్న రైతాంగం అంటూ ఈ వార్త. నీటి తండ్లాటలో ఓడిన అన్నదాత అంటూ సిరిసిల్లలో పోతుగల్లో అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్న బాధాకరమైన దృశ్యం కూడా కనిపిస్తూ ఉంది. ఇక షాబాద్ హత్యలపై సీఎం మాట్లాడరేమంటూ ప్రతి ఒక్కరు కూడా నిలదీస్తూ ఉన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు నిన్న ధ్వజమెత్తారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు, వారిని ఓదార్చారు. పోక్సో నిందితులపై ప్రేమేందుకు, హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఈ దారుణాలకు బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేసిన అంశం, సబితా ఇంద్రారెడ్డి గారు డిమాండ్ చేసిన అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. సెట్ అసైడ్ పాలిటిక్స్, లిఫ్ట్ గోదావరి వాటర్స్ బీఆర్ఎస్ అంటూ ఈ వార్త. హరీష్ కాల్స్ ఫర్ టెంపరరీ కాఫర్ డ్యామ్ ఎట్ మేడిగడ్డ, ఆపరేషన్ ఆఫ్ కన్నేపల్లి అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. వి ఆస్క్ ఫర్ వాటర్ నాట్ బ్లడ్ సేస్ కేటీఆర్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్లామ్డ్ చీఫ్ మినిస్టర్ ఓవర్ హిస్ రిమార్క్స్ అబౌట్ స్పిల్లింగ్ ద బ్లడ్ ఆఫ్ బీఆర్ఎస్ లీడర్స్ టు కల్టివేట్ తెలంగాణస్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అంటూ ఈ వార్త. He accused the ruling Congress to having a long history of violence against Telangana and vowed to fight for farmers and water rights అంటూ ఆయన స్పష్టం చేశారు. రైతుల కోసం, తెలంగాణ నీటి హక్కుల కోసం ఎప్పుడూ పోరాడుతూ ఉంటామని ఇటు కేటీఆర్ గారు అటు హరీష్ రావు గారు కూడా స్పష్టం చేసిన విషయాలన్నీ కూడా మనకు సమగ్రంగా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఈరోజు మనకు కీలకంగా కనిపిస్తున్న వార్తలు.